మెజారిటీతో గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఈరోజు అధికారంలో వస్తున్న జనసేన నాయకులు కానీ ఒక మోడల్ ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం. కాబట్టి ఉద్యోగస్తులందరికీ మీరు జరిగే ప్రగతిని గుర్తుపెట్టుకొని మీ అండదండలు అందిస్తారని మీ నమ్మకాన్ని ఆలపాటి రాజా గారు ఒక బలమైన నాయకుడు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఒక బ్రిడ్జ్ రావాలన్నా ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా బలమైన నాయకుడు ఉండి అధికారుల మధ్య కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రమే అది ముందుకు వెళ్తుంది తప్పించి బలహీనమైన నాయకుల వల్ల కొంతమందికి మంచి జరుగుతుందేమో కానీ ప్రజాస్వామ్యంలో మిగిలిన వర్గాలకి అందరికీ ఎప్పుడు న్యాయం జరగదు. కాబట్టి అలాంటి బలమైన నాయకులైనటువంటి ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని దానికి మాకు కావాల్సిన ఏమి కూడా మా శక్తి సామర్థ్యాలు చూడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్. ఎంతో ఉత్తేజమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులు తమసాని చంద్రశేఖర్ గారికి వాళ్ళందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సభలో ఉన్నటువంటి నాయకులందరూ సంఘీభావంగా లేచి నిలబడి బాబు శాసన మండలంలో లైసెన్స్ అందరూ కూర్చోండి. లైసెన్స్ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలన్నారు. వేదిక మీద ఉన్న అతిథులందరూ మాట్లాడాల్సి ఉంది. ఇంకొక 1 అవర్లో ఒక గంటలో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. దయచేసి అందరూ తమ తమ సూచనలు ఆశలు అవసరం. ఇప్పుడు గౌరవ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీమతి మంజుమతి అన్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. కార్పొరేషన్ చైర్మన్కి, జనసేన నాయకులకి, బీజేపీ అభ్యర్థులకి, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. మీ అందరికీ చాలా విషయాలు